హాయ్ రా. ఏదో సుదీప్ ఫార్మా అని ఐపీఓ ఓపెన్ అయిందట కదా. ఫార్మా కంపెనీస్లోనే చాలా యూనిక్ కంపెనీ అట కదా. అసలు కాంపిటీషనే లేదట కదా. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చాలా బాగా చూపిస్తుందట. సో నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను రా ఐపీఓలో. సో నాకు మన ఫ్రెండ్స్కి అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశారా? నువ్వు విన్నది కరెక్టే. అయితే ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఫార్మా సెక్టర్లో ఎబిట్టా మార్జిన్స్ కొంచెం తక్కువే ఉంటూ ఉంటాయి. అలాంటి ఫార్మా చైన్లో ఈ సుదీప్ ఫార్మా ఎబిట్టా మార్జిన్స్ 40% మెయింటైన్ చేయడం అంటే వన్ ఆఫ్ ద రేర్ పాయింట్ అనే చెప్పాలరా. సో చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. ముందు బిజినెస్ మోడల్స్తో స్టార్ట్ చేద్దామా? దీని తాలూకా బిజినెస్ మోడల్ ఏంటి, దీని తాలూకా ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు సింపుల్గా అర్థమైపోవాలన్నమాట. అందుకనే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, చాలా జాగ్రత్తగా. మనం ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్నాం. ఈ మధ్య అలాగో జ్వరాలు, దగ్గులు, జలుబులు అన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి కదా, నాకు కూడా వచ్చింది. సో పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నాం మనం. అందులో పారాసెటమాల్ 500 mg అని ఉంటుంది కదా. అంటే ఆ టాబ్లెట్ తాలూకా వెయిట్ 500 mg కాదు కదా. అందులో ఉండే ఏపీఐ, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్, అంటే నిజంగా పనిచేసే ఇంగ్రీడియంట్ తాలూకా వెయిట్ 500 mg ఆ పారాసెటమాల్ తాలూకుది. దీని పోర్షన్ ఆర్ వెయిట్ ఆ మొత్తం టాబ్లెట్లో జస్ట్ 10% మాత్రమే ఉంటుంది. అదేవిధంగా టాబ్లెట్ ఫర్ సపోజ్ ఇంత ఉంటే అందులో 10% మాత్రమే పారాసెటమాల్ అనే ఏపీఐ ఉంటుంది. మిగతా 90% అంతా ఎక్సిపియంట్స్ అంటారు. దాని చుట్టూ ఉండే ఏదైతే లేయర్ ఉంటుందో, లేదంటే ఏదైతే పోర్షన్ ఉంటుందో దాన్ని ఎక్సిపియంట్స్ అంటారు. అంటే ఒకవేళ మనం ఆ టాబ్లెట్ వేసుకుంటే అది కరెక్ట్గా కడుపులోకి వెళ్ళి కరెక్ట్ ప్లేస్లో ఆ పారాసెటమాల్ తాలూకా వాల్యూ ఓపెన్ అవ్వడానికి చుట్టుపక్కల ఎక్సిపియంట్స్ అని చెప్పి వేస్తారనమాట. అదే కదా, ఎక్సిపియంట్స్ అనేది బైండ్ చేస్తారు. యాసెడ్ ఇదే ఒక 90% ఆఫ్ ద టాబ్లెట్ ఉంటుంది. అదే లేదా? అయితే ఆ చుట్టుపక్కల ఏంటంటే ఏదో బియ్యం పిండో, లేదంటే గోధుమ పిండో, లేకపోతే ఇలా చేసేస్తే అవ్వదు కదా. కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి దానికి. అండ్ అలాగే ఎక్కువ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఆ చుట్టుపక్కల వాడే ఆ 90% అది వేస్ట్ అయినా సరే అందులో కొంచెం మినరల్స్, విటమిన్స్ ఉండేటట్టు డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఫార్మా వాళ్ళు. అలాంటి ఎక్సిపియంట్స్ తయారు చేసే ఒక కంపెనీ ఈ సుదీప్ ఫార్మా. ఇప్పటి వరకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈ సుదీప్ ఫార్మా అసెడ్ మెడిసిన్స్ తయారు చేయరు. వీళ్ళు మెడిసిన్స్ కి కావాల్సిన రా మెటీరియల్స్, ఆ పైన ఎక్సిపియంట్స్ అని వాడతారు, దాన్ని తయారు చేస్తుంటారు. స్పెసిఫికల్లీ వీళ్ళు ఏంటంటే మినరల్ బేస్డ్ ఎక్సిపియంట్స్ లో ఎక్స్పర్ట్స్ అనమాట. వీళ్ళు ఎక్కువగా ప్రొవైడ్ చేసే కస్టమర్స్ ఏంటంటే ఒకరు ఫార్మా ఇండస్ట్రీ, టాబ్లెట్స్ అని, క్యాప్సూల్స్ అని, వీటి మ్యానుఫాక్చరింగ్ లో యూజ్ అయ్యే కాల్షియం కార్బోనేట్ అని, మెగ్నీషియం అని, ఇలాంటి కెమికల్స్ ని సప్లై చేస్తూ ఉంటారు ఎక్సిపియంట్స్ యూజ్ చేయడానికి. సెకండ్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బేబీ ఫుడ్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని, సప్లిమెంట్స్ అని, వీటిలో యూజ్ చేసే మినరల్స్ కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళ క్లయింట్స్ ఎవరు అనుకుంటున్నావు? చాలా పెద్ద పెద్ద క్లయింట్స్. ఫైజర్ అని, మెర్క్ అని, డనాన్ అని, ఇంటాస్ అని, మ్యాన్కైండ్ ఫార్మా, ఇలాంటి మీకు తెలుసు కదా. ఇలాంటి గ్లోబల్ జైంట్స్ వీళ్ళ తాలూకు క్లయింట్స్. వీళ్ళు 100+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక ప్యూర్లీ B2B, బిజినెస్ టు బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విత్ అ గ్లోబల్ ఫుట్ ప్రింట్. 2 పాయింట్స్ బాగున్నాయిరా. అయితే ఒకసారి వీళ్ళకుండే మోడ్స్, అదే యూనిక్ స్ట్రెంత్స్ ఏమైనా ఉంటే అవి చెప్పారా? సుదీప్ కి ఉన్న అతిపెద్ద బలం వాళ్ళ రెగ్యులేటరీ అప్రూవల్స్. గ్లోబల్ సర్టిఫికేషన్స్ చాలా ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో సప్లైగా ఉండాలంటే చాలా స్ట్రిక్ట్ అప్రూవల్స్ కావాలి కదా. అందులో USFDA అని, WHO అని, FSSC 22000 అని, ఇలా చాలా ఒక 36+ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ కొత్త ప్లేయర్ ఎవరైనా వచ్చి, రిలయన్స్ వాళ్ళే వచ్చేసారు, వాళ్ళు ఈ అప్రూవల్స్ అన్ని తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. సో హ్యూజ్ ఎంట్రీ బ్యారియర్ ఉన్నది. సెకండ్, టెక్నాలజీ. వీళ్ళు ప్రొప్రైటరీ టెక్నాలజీస్, అంటే వీళ్ళ ఓన్ టెక్నాలజీస్ లైక్ స్ప్రే డైయింగ్ అని, ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. కస్టమైజ్ సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఒకలా చెప్పాలంటే ఇది కమోడిటీ బిజినెస్ కాదు. వాళ్ళకి ఇచ్చినా, వీళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఒకేలాంటి ప్రోడక్ట్ బయటకు వస్తుంది అనేది కాదు. ఇది ఒక స్పెషాలిటీ కెమికల్ బిజినెస్. సో కమోడిటీ బిజినెస్ కి, స్పెషాలిటీ బిజినెస్ కి డిఫరెన్స్ ఏంటి? మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్లో చెప్పాం కదా మార్జిన్స్ ఎక్కువ అని, ఇదికే అనమాట. అండ్ థర్డ్, స్టిక్కీ క్లయింట్స్. వీళ్ళ రెవెన్యూలో 83% రిపీట్ కస్టమర్స్ నుంచే వస్తూ ఉంటుంది. ఒక సప్లయర్ ఎవరైనా ఒక ఫార్మా కంపెనీని అప్రూవ్ చేస్తే వాళ్ళు ఈజీగా చేంజ్ చేయరు, అదే కదా. సో స్టేబుల్ రెవెన్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్లో 40% వరకు ముందు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ ఇంపోర్ట్స్ తగ్గించుకొని సొంతంగా ఇండియాలోనే కొంచెం మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ అవి పెట్టుకొని ఇప్పుడు జస్ట్ 25% ఆఫ్ ద రా మెటీరియల్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో బయట కంట్రీస్ మీద డిపెండెన్సీ కూడా తగ్గించుకున్నట్టు. సూపర్ రా, పూర్తిగా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చెప్పి. ఓకే, సూపర్. నీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీకు కూడా అర్థమైందా లేదా? సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనిపిస్తే ప్లీజ్ ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మాకు మీరు సపోర్ట్ చేయడానికి మా ద్వారా మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫైర్స్ తాలూకు రిఫరల్ లింక్ ఉన్నదండి. మీరు ఎలాగో ఐపీఓస్కి అప్లై చేయడానికి ఈ ఐపీఓ చూసుకున్నా సరే యాజ్ ఆఫ్ నౌ GMP ప్రకారం చూసుకుంటే ఒక 20% అలా లిస్టింగ్ వేసి వచ్చినట్టు అనిపిస్తుంది. చూద్దాం, ఆ టైంలో మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసుకుందాం. బట్ నేను ఏమంటున్నానంటే, ఒకే అకౌంట్ నుంచి మల్టిపుల్ లాట్స్ అప్లై చేయడం బదులు మీ అకౌంట్ పేరు మీద ఒక లాట్, మీ వైఫ్ అకౌంట్ పేరు మీద ఒక లాట్, మీ ఫాదర్, మదర్, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క అకౌంట్లో ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటే ఏదో ఒక అకౌంట్లో అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇలా మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఫైర్స్ని మేము రికమెండ్ చేస్తున్నాం. మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని తాలూకు రిఫరల్ లింక్ ఉన్నది. మీరు దాని ద్వారా ఓపెన్ చేసుకొని యూస్ చేసుకుంటుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా, రైట్. దీని తాలూకా బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే November 21 ఓపెన్ అయిపోయింది. November 25 లాస్ట్ డేట్. ప్రైస్ బ్యాండ్ 563 రూపీస్ నుంచి 593 రూపీస్. లాట్ సైజ్ 25 షేర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,825 రూపీస్. టోటల్ ఇష్యూ సైజ్ 895 crores.
అందులో ఫ్రెష్ ఇష్యూ 95 crores, ఓఎఫ్ఎస్ 800 crores. అంటే 90% ఆఫ్ ద ఇష్యూ సైజ్ ఓఎఫ్ఎస్కే వెళ్ళిపోతుంది. ఇంకా రిటైల్ కూడా 35%. ఏంటి 90% ఓఎఫ్ఎస్ఏనా? అసలు ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? అంటే కంపెనీస్ ఇన్వెస్టర్స్కి కంపెనీ మీద నమ్మకం లేక గట్టి ఎగ్జిట్ అయిపోతున్నారా ఏంటి? కంపెనీ ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి, అసలు ఈ కంపెనీకి ప్రాఫిట్స్లోనే ఉన్నారా? ప్రాఫిట్స్లో తోపులని చెప్పి ముందే ఇంట్రోలోనే చెప్పుకున్నాం కదా, దానికి రీజన్ కూడా 2-3 సందర్భాల్లో చెప్పుకున్నాం. సరే, రెవెన్యూలో మాట్లాడుకుంటే పర్వాలేదు, అంటే మరీ ఎక్కువ పెరగట్లేదు, బట్ డీసెంట్గా పెరుగుతూ వెళ్తుంది అనమాట. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రెవెన్యూ గురించి ఒకసారి మిగతా చూద్దాం. నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే బాగా పెరుగుకుంటూ వెళ్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్ పరంగా చూసుకుంటే ఇది హైయెస్ట్ 29%, 25% ఇలా ఉన్నాయి. ఎబిట్టా మార్జిన్ పరంగా చూసుకుంటే 40% దగ్గరలో ఉన్నాయన్నమాట. చాలా మంచి కంపెనీ కదా. అయితే ఇప్పుడు మార్జిన్ ఎక్స్పాన్షన్ పరంగా మాట్లాడుకుంటే 14.5% నుంచి 2025లో 14.5% నుంచి ఇప్పుడు 29% అలా మెయింటైన్ చేస్తున్నారనమాట. సో బాగా పెరిగాయి. రిటర్న్ ఆన్ నెట్వర్త్ అని 27.88%, ROCE 29.82%. సో కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందో తెలుస్తుంది. అలాగే డెట్ పరంగా చూసుకున్నా సరే డెట్ టు ఈక్విటీ రేషియో 0.2 అనమాట. సో మంచి బ్యాలెన్స్ షీటే ఉన్నది దీనికి. అయితే ఇందాక రెవెన్యూస్ పరంగా చెప్పాను కదా, మిగతావన్నీ బాగున్నా రెవెన్యూస్ మరీ అంత ఇంక్రీజ్ అవటం లేదు. అవ్వడానికి ఇది ఆల్మోస్ట్ లైక్ మోనోపలీ బిజినెస్. అయినా సరే రెవెన్యూ ఎందుకు ఇంక్రీజ్ అవ్వటం లేదంటే మొత్తం మార్కెట్, టోటల్ అడ్రసబుల్ మార్కెటే ఇంక్రీజ్ అవ్వటం లేదు. అర్థమైందా? టోటల్ అడ్రసబుల్ మార్కెటే స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు అందులో మోనోపోలీ అయితే ఏంటి, మార్కెట్ లీడర్ అయితే ఏంటి? అఫ్కోర్స్ చాలా వరకు మార్కెట్ షేర్ వీళ్ళు తీసుకుంటున్నారు, బట్ టోటల్ అడ్రసబుల్ మార్కెటే పెద్దగా గ్రో అవ్వనప్పుడు వీళ్ళ తాలూకా రెవెన్యూస్ ఫ్యూచర్లో ఎంత గ్రో అవుతాయి ఏంటి అనేది అది కొంచెం క్వశ్చన్ అన్నమాట. ఆ పాయింట్ మీద కూడా ఎక్కువ అనాలిసిస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మిగతా ఆస్పెక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఒకసారి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి కూడా చెప్పారా? అంటే డీసెంట్ వాల్యుయేషన్స్ తోనే వస్తున్నారా, మరి ఓవర్ వాల్యూడా? వాల్యుయేషన్ ని కంపేర్ చేయాలి అంటే అసెట్ ఒక కాంపిటీటర్, లిస్టెడ్ ప్లేయర్స్ లో కాంపిటీటర్స్ లో ఎవరు చెప్పలేం, ఒక సపరేట్ స్ట్రీమ్ ఆడ వెళ్ళి. అయినా సరే సిమిలర్ గా కొంచెం అటు ఇటు దగ్గరలో ఉండే సిగాచి ఇండస్ట్రీస్ తో పోలిస్తే వాళ్ళ తాలూకా PE 20లో ట్రేడ్ అవుతున్నారు. వీళ్ళు 46 నుంచి 48 PE అలా వస్తున్నారు అనమాట. ఫైన్ ఆర్గానిక్స్ అని చెప్పి వాళ్ళు ఎడిటివ్ ప్లేయర్స్ ఇలాగా ఎక్స్పీరియన్స్ ఇలాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు 50 to 55 PEలో వస్తున్నారు. తత్వచింతన్ అని చెప్పి వాళ్ళు 40 PEలో వస్తున్నారు. సో నేను అంటుంది ఏంటంటే వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ బాగున్నాయి, మార్కెట్ షేర్ బాగున్నది, లీడర్షిప్ ఉన్నది, అంతా బాగానే ఉన్నది. బట్ వాల్యుయేషన్ పరంగా మాట్లాడుకుంటే అవన్నీ కన్సిడర్ చేసేసి వచ్చిన ప్రైస్ అనమాట ఇది. సో ఫుల్లీ ప్రైస్డ్ ఇది. అండ్ ఇప్పుడు ఎలాగో లిస్టింగ్ గెయిన్స్ కూడా ఒక 20% ఎంతో చూపిస్తుంది కాబట్టి నిజంగా అంత లిస్టింగ్ గెయిన్స్ వచ్చేస్తే ఫ్యూచర్లో ఇంకొక 10%, 20% అటు ఇటు తప్ప మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. చెప్పుకుందాం దాని గురించి, అదే ఫైనల్ స్టేట్మెంట్లో చెప్పుకుందాం. బట్ వాల్యుయేషన్ పరంగా నీకు అర్థమైంది కదా, ఇంత హై మార్జిన్స్ ఉన్న బిజినెస్లో ఆల్రెడీ ప్రైస్ అయిపోయి వస్తుంది అనమాట. సో వాల్యుయేషన్స్ కంఫర్ట్ పెద్దగా లేదు. ఓ, షార్ట్ టర్మ్కి అప్లై చేయడం వేస్ట్ అంటావైతే. సరే, ఒకసారి ఈ కంపెనీకి ఉండే స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటో చెప్పి, అలాగే ఎవరైనా ఈ కంపెనీ IPOకి అప్లై చేద్దాం అనుకున్నా లేదా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేద్దాం అనుకున్నా ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలో కూడా చెప్పి. స్ట్రెంత్స్ అని చెప్పాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టే ప్రాఫిట్ మార్జిన్స్ బాగున్నాయి, నీష్ మార్కెట్ లీడర్, బ్యారియర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, గ్లోబల్ క్లయింట్స్ ఉన్నారు, హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఉన్నది. వీక్నెస్ లో చెప్పాలంటే 90% OFSA, మార్జిన్స్ ఒకసారి సడన్ గా డబుల్ అయింది, బట్ అక్కడి నుంచి ఎంత పెరుగుతుంది, టోటల్ అడ్రసబుల్ మార్కెట్ పెరుగుతుందా లేదా అది కూడా ప్రశ్నార్థకం. అలాగే రా మెటీరియల్ తాలూకు వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వాల్యుయేషన్ పరంగా మాట్లాడంటే ఫుల్లీ ప్రైస్డ్ ఇన్. ఇంకా ఆపరేషన్స్ పరంగా మాట్లాడంటే ఆడిట్స్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి. ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా మనం. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అప్లై చేయాలా లేదా అని అనాలిసిస్ చేస్తున్నట్టు ఉంటే నేనేం చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి. అయితే దానికన్నా ముందు డిస్క్లైమర్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న కంటెంట్ మాత్రమే. దీన్ని ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్లో మాత్రమే చూడండి, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఓకే కదా, రైట్. నేనేమంటానంటే మార్జిన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఫుల్లీ ప్రైస్డ్. అండ్ అలాగే యాజ్ ఆఫ్ నౌ GMP ప్రకారం చూసుకుంటే లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగానే ఉంటున్నాయి. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే మాత్రం కొంచెం అప్లై చేసుకోవచ్చని అనిపిస్తుంది. వన్స్ లిస్ట్ అయిన తర్వాత అయితే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ లేదంటే ఫుల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని రేపు పొద్దున్న ఏమైనా అటు అలా సైడ్ రేస్ తిరుగుతూ లేదు ఏమైనా ఫాల్ వచ్చి డిస్కౌంట్లు ఏమైనా ఉంటే అప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఆలోచించడమే తప్ప ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్స్లో అంత కంఫర్ట్ లేదు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి అంత కంఫర్ట్ అయితే లేదనమాట. అదేందా లేదా? ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా లేక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం, టచ్లో ఉంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ IPO వీడియో మీకు నచ్చినట్టయితే ఫాస్ట్గా లైక్ చేసి కింద కామెంట్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు ఎక్కువ లైక్లు ఎక్కువ కామెంట్లు చేస్తుంటే మేము ఫాస్ట్గా మంచి మంచి వీడియో చేస్తూ ఉంటాం. మళ్ళీ కలుద్దాం అయితే, బాయ్ అయితే.